మండలం ఒక చోట, డివిజన్ మరో చోట, జిల్లా కేంద్రమేమో ఎక్కడో అల్లంత దూరాన. అందుకే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో అశాస్త్రీయంగా జరిగిన విభజనతో ఏర్పడిన పాలనాపరమైన చిక్కుల్ని సరిదిద్దడమే లక్ష్యంగా మార్పులు చేస్తామని అంటోంది. జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటుతో శాస్త్రీయ పద్ధతిలో సరిహద్దుల సవరణ చేపట్టాలంటోంది రేవంత్ సర్కార్. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందనే అభిప్రాయంతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. జిల్లాల విభజనతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొన్ని మండలాల్లో గ్రామాల విభజన శాస్త్రీయంగా లేదని ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. పక్కనే మండల కేంద్రం ఉన్నా దూరంగా ఉన్న మరో మండలంలో కలపడం, ఒక జిల్లా పరిధిలోని మండలం వేరే జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గంలోకి చేరడం లాంటి సమస్యలున్నాయి. జెడ్పీ సమావేశాలు, అభివృద్ధి పనుల కేటాయింపు సమయంలో 2-3 కలెక్టర్లు, జిల్లా అధికారుల్ని సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల జిల్లాల పరిధి అసంబద్ధంగా ఉందనే వాదన బలంగా ఉంది. ఉదాహరణకు చేర్యాల సిద్దిపేట రెవెన్యూ డివిజన్ లో ఉంది. అసెంబ్లీ నియోజకవర్గం ఏమో జనగామ, పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే భువనగిరి. అక్కడే అయిపోలేదు, ఏసీబీ ఆఫీస్ ఏమో హుస్నాబాద్ లో, అగ్రికల్చర్ తో పాటు మరికొన్ని కీలక కార్యాలయాలు గజ్వేల్లో. దీంతో చేర్యాల కష్టాలు అన్ని ఇన్ని కావు. జనగామ జిల్లాలో ఉన్న మండలాల్లో కొన్ని సిద్దిపేట కమిషనరేట్ లోకి, కొన్ని వరంగల్ కమిషనరేట్ లోకి వెళ్లాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జూలూరుపాడు వైరా నియోజకవర్గం పరిధిలోకి వస్తే కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ జిల్లా కేంద్రంగా ఉంది. ఇక మానాలది మరో కష్టం. ఆ ప్రాంతం బాల్కొండ నియోజకవర్గం పరిధిలోకి వస్తే జిల్లా కేంద్రమేమో సిరిసిల్ల, బాల్కొండ నియోజకవర్గమేమో నిజామాబాద్ జిల్లాలో ఉంది. హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలపడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అశాస్త్రీయంగా విడిపోయిన మరికొన్ని మండలాల్ని పాత జిల్లాల్లో చేర్చాలని అభ్యర్థనలు అందుతున్నాయి. జిల్లాల సరిహద్దుల మార్పులు చేపట్టినప్పుడు హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలపడం ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ తన ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీ వేదికగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విస్తరించింది ఇప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రక్రియలో కొన్ని మండలాలు 2 వేర్వేరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోకి వెళ్లడం, మరికొన్ని నియోజకవర్గాలు 3 జిల్లాల పరిధిలో విస్తరించి ఉండడంతో క్షేత్రస్థాయిలో పాలనాపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. అవసరమైతే కొన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్యను కుదించే అవకాశం కూడా ఉంది. జిల్లాల సరిహద్దుల్ని సవరించేందుకు నిపుణుల కమిటీని వేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.